అపర్ణ రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఇంకా ఏం జరిగితే వాడికి న్యాయం జరుగుతుందో, ఏం చెబితే అతనికి ఇంకా ఇంట్లో ఉండే అర్హత ఉంటుందో తెలుసు. కాబట్టి రాజు రేపటిలోగా నాకు నిజం చెప్పాలి. ఇంకా నిజం చెప్పి తీరాలి. ఏం చెప్తే తనకి న్యాయం జరుగుతుందనేది తనకు తెలుసు. కాబట్టి ఆ బిడ్డ గురించి నిజం చెప్పాలి. లేదంటే ఇక ఇంట్లో నుంచి నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు, సుభాష్ ఇంకందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే అపర్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటి వేయలేక తనే పోతాననే నిర్ణయం తీసుకునేసరికి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా కావ్య కూడా అంతే. ఎందుకంటే అక్కడ బాబు ఇక సుభాష్కు పుట్టిన బిడ్డ, ఇక్కడ రాజుకు పుట్టిన బిడ్డ కాదు. కానీ ఆ నిజం కావ్య తెలుసుకుంటుంది. అయినా కూడా ఆ నిజాన్ని ఇంకా ఇంట్లో ఎవరికి చెప్పలేక దాచిపెట్టి అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఇంకా అపర్ణ ఏం చేయలేక తన కొడుకుని ఇంట్లో నుంచి పంపించి తన కోడల్ని పంపించి తను ఇంకా తృప్తిగా ఉండలేదు. కాబట్టి నేను వెళ్తానంటేనే నా కొడుకు నిజం చెప్తాడో ఏమో అని చెప్పేసి రేపు తెల్లవారేలోగా నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఆ నిజం చెప్తేనే ఏమన్నా, లేదంటే ఇంకా బిడ్డ గురించి నిజం చెప్పకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనే నిర్ణయం అయితే తీసుకుంటుంది అపర్ణ. మరి ఇంకా దాని గురించి నిజం రాజైతే అస్సలు చెప్పడు, కావ్య ఇంకా అస్సలు చెప్పదు. మరి చెప్తే సుభాషే చెప్పాలి. మరి ఆ నిజాన్ని అపర్ణకి చెబుతారా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.